హనుమంతుడిని చంపితే రావణుడు తన అర్ధరాజ్యం ఇస్తానన్నాడని మీకు తెలుసా? హనుమంతుడు సంజీవుని కోసం హిమాలయాలకి వెళ్ళినప్పుడు రావణుడు కాలనేమి అనే రాక్షసుడిని పిలిచి హనుమంతుడిని చంపితే తనకు అర్ధరాజ్యం ఇస్తానని చెబుతాడు. దాంతో కాలనేమి ఒక ఋషి రూపంలోకి మారి హనుమంతుడు వెళ్లే దారిలో వేచి ఉంటాడు. అయితే దారిలో ఉన్న ఋషిని చూసిన హనుమంతుడు సంజీవుని కోసం కనుక్కోవడానికి వెళ్లడంతో కాలనేమి నేను నీకు ఆ సంజీవుని గురించి చెబుతాను, కానీ దానికంటే ముందు నువ్వు ఈ నదిలో స్నానం చేసి తిరిగిరా అని చెబుతాడు. దాంతో స్నానం చేయడానికి నదిలో దిగిన హనుమంతుడిని ఒక రాక్షస ముసలి పట్టుకుంటుంది. కానీ హనుమంతుడు ఆ ముసలిని చంపగానే ఆ ముసలికి శాప విమోచనం కలిగి ఒక అప్సరసగా మారిపోతుంది. శాప విమోచనం చేసినందుకు కృతజ్ఞతగా బయట ఉన్న ఋషి కాలనేమి అనే రాక్షసుడని చెప్పి వెళ్లిపోతుంది. దాంతో హనుమంతుడు కాలనేమితో ఘోరమైన యుద్ధం చేసి కాలనేమిని చంపేస్తాడు. అయితే సంజీవుని గురించి హనుమంతుడికి ఏమీ తెలియకపోవడంతో కాలం ఇంకా వృధా చేయకూడదని మొత్తం పర్వతాన్ని పెకిలించి తీసుకుపోతారు. జై శ్రీరామ్.